यहाँ पे है लोअर मिडिल क्लास और मिडिल क्लास लोग, आर्मी के लोग, जैसा मैडम ने कहा मिनी इंडिया है ये। यहाँ पे 450 घर है जिसमें 2-3 हजार लोग बसते हैं, जिन्होंने अपनी जिंदगी बसाई है यहाँ पे। इसलिए मैं कहना चाहता हूँ राहुल बाबा जी, आप एक बार आइए, आप एक बार जब हैदराबाद आएंगे यहाँ पे आइए, आप विजिट करिए। हमारे यहाँ पे एक मैडम थी, ये मैडम है, इन्होंने मैंने देखा इनकी कल मैसेज, तेलुगु में कह रही थी कि ऐसा करिए, 1000 करोड़ 2000 करोड़ की जरूरत नहीं, मधु पार्क खाली कराने के लिए बस 10 रुपए लो, एक जहर का बोतल ला लो, हम सबको दे दो। मैडम ने कहा, मैंने देखा है 10 రూపాయల బాటిల్ తీసుకొచ్చి విషమిచ్చి చంపేరు నాయన అని చెప్తున్నారు పెద్దమ్మ. నా ప్రార్థన మీతో ఒకటే, ఈ పిల్లడు విరాట్ కూడా చాలా బాగా మాట్లాడాడు, ఇంకా చాలా మంది వీడియోస్ చూశాను నేను, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు వాయిస్ ఇచ్చారు. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూజ్ వన్ థింగ్, సి మీకు నాకు తెలుసు మీకు పొలిటీషియన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉండదు, చదువుకున్న వాళ్ళకి మిడిల్ క్లాసెస్ కి లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలకి మీకు ఏమనిపిస్తుంది అంటే అందరూ పొలిటీషియన్స్ ఒకేలా అంటున్నారు. కానీ ఐ అష్యూర్ యూ వన్ థింగ్, వీఆర్ అ పార్టీ దట్ కేమ్ ఫ్రమ్ అ స్ట్రగుల్. మేము 14 years కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. మాకు కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, గవర్నమెంట్ కొట్టే దెబ్బలు మాకేం కొత్త కాదు. మేము కొద్దిగా వాళ్ళ దెబ్బలు తిని 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 మేము బాగా ముదిరిపోయాం. కాబట్టి కొట్లాడడానికి మేమే కరెక్ట్, మీతో గట్టిగా నడవడానికి మేము ఉంటాం. కానీ 2 సంవత్సరాలు దయచేసి మనం కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఈ 2 years మనం కనుక ఆపుకోగలిగితే, మన ప్రాపర్టీస్ ఆపుకోగలిగితే, బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీ లీగల్ రైట్. It is the government that gave you the permission. In 2004, 2006, it is the government that approved your plan. It is the government that gave you the occupancy certificate. It is the government that gave you electricity connection. It is the government that gave you water connection. It is the government that laid sewerage. It is the government, of course, property taxes. It is the government that is collecting property taxes. So you have every right. If anybody has to be punished, if anybody has to be questioned, it is the government that has to be questioned. ఎందుకంటే తప్పు మీది కాదు, మీకు పర్మిషన్లు ఇస్తే ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడ నాకెవరో చెప్పారు, నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. ఐ బిలీవ్ ద గవర్నమెంట్ ఇస్ హెల్ బెంట్ ఆన్ టేకింగ్ మధు పార్క్ రిడ్జ్. దే ఆర్ హెల్ బెంట్. ఒక్కొక్క ఫ్లాట్ కి 90 lakh rupees ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంట. పోతారా? ఐఎమ్ నాట్ జోకింగ్. ఐ వాజ్ టోల్డ్ బై ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్, I was told by a very senior journalist that the Madhu Park Ridge flat owners will get 90 lakh rupees as compensation. And let me hear me out. Anna, okay निमिषम. All I'm trying to tell you is, इसमें से अगर कुछ लोग भी टेम्प हो गए, अगर 10, 15, 20 लोग भी टेम्प होकर अगर आप दस्तखत कर देंगे, तो फिर आपकी यूनिटी तोड़ देंगे. जैसे हमारे क्या बोलते हैं, गोरे लोग ने हमारी जो कमर तोड़ दी हिंदुस्तान की. डिवाइड एंड रूल का जो पॉलिसी है, जोड़ दो तोड़ दो, इनको जोड़ने नहीं देना అంటే విడగొట్టి పాలించడం, ఆ కార్యక్రమం చేస్తారు. మీ దగ్గరికి ఎవరో తహసీల్దార్ గారు వస్తారు, వచ్చి మీకు చెప్తారు 10 మంది సంతకాలు పెట్టేయండి, ఏం కాదు మీకు ఇచ్చేస్తాం, డబ్బులు స్పెషల్గా ఇస్తామంటారు. కొంతమంది లొంగిపోతే మీరు అంతమంది మునిగిపోతారు. నా రిక్వెస్ట్ ఒకటే, 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 1 minute మ్యామ్, 1 minute. 450 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు మొత్తం రెసిడెంట్స్ కలిపితే ఎంతమంది ఉంటారు? హౌ కమ్ ఐ డోంట్ సీ 2000 హియర్? వేర్ ఇస్ యువర్ యూనిటీ? ఇఫ్ యూ డోంట్ కేర్ ఇనఫ్ అబౌట్ యువర్ హౌసెస్, why should anybody else? My humble request is, please, at least show up when it comes to your own home, your own family, your own dwelling. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా మీరు వచ్చేది? మీరు ఒక్క తాటి మీద ఉండండి, మీరు గట్టిగా ఒక్క తాటి మీద. ఇఫ్ యూ స్టే యునైటెడ్, యువర్ అపార్ట్మెంట్ కెనాట్ బి టచ్డ్ బై ద గవర్నమెంట్. బట్ ఇఫ్ యువర్ యూనిటీ is broken, if you start sparring, if you start not being together, whatever we do, it will remain just a slogan. My humble request, అరణ్య రోదన కాకూడదు. మీ ఆరాటం, మీ ఉద్వేగం, మీ ఆవేదన ఫలవంతం కావాలి. గవర్నమెంట్ తీసుకునే ఈ మూర్ఖ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా నిరోధించాలి అనుకుంటే మీరు ఐకమత్యంగా ఉండాలి. మీ ఐకమత్యం లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. నేను అబద్ధం చెప్పను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేనేదో స్టోరీ చెప్పిపోతే కాదు. కేసీఆర్ గారు 14 ఏళ్ళు కొట్లాడారు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలంగాణ కోసం. చివరికి సాగు నోట్లో తలబెట్టలేకపోయారు.
మనం కూడా అవసరమైతే ఎంత దూరం ఉన్నా కొట్లాడేటట్టు ఉండాలి తప్ప పోరాటం మొదలుపెట్టి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతే కుదరదు. మీరు సీరియస్ గా ఉంటే, జెన్యూన్ గా, సిన్సియర్ గా ఉంటే వీ విల్ స్టాండ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్. 2 ఏళ్ళు కాపాడుకోండి, 2 ఏళ్ళు